దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. నేటి దినాన మన దేవుడు మనల్ని ఎంతగానో సజీవ లెక్కలో ఉంచి ఇంకనూ ఈ భూమి మీద నిలవబెట్టినందుకు దేవాతి దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. ఆ రుణాన్ని మనం ఏ విధంగా తీర్చుకోవాలి ఈ రోజున అని మనము గమనించినట్లయితే, దేవునికి ఇష్టలుగా బ్రతికి దేవునికి ఏది సంతోషకరముగా ఏది ఇంపుగా ఉంటుందో ఆ విధముగా మనం ఈ రోజున బ్రతకాలి. కానీ నేను మీతో ఈ రోజున పంచుకోవాలనుకుంటున్నది, ఇశ్రాయేల్ కాలము నాటి ప్రజలు దేవునితో సంబంధాన్ని కోల్పోయారు. దేవుణ్ణి వెతుకుతున్నాము అని చెబుతూనే అసత్యం వైపు, అన్యాయం వైపు నడుస్తున్నటువంటి జీవితాల్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. యెహోవా దేవుడు ఉన్నాడు అని వారిని నడిపించేటటువంటి నాయకుడు వివరించినప్పటికీ కూడా, ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే మనలను నడిపిస్తున్నాడు అని వారికి తెలిసినప్పటికీ కూడా, ఆ యొక్క నడిపిస్తున్నటువంటి నాయకుడిని ఎంతగానో దూషిస్తూ, ఎంతగానో మాటలు మాట్లాడుతూ, సనుక్కుంటూ ముందుకు సాగుతున్న ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి వెతుకుతున్నాము, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము, అయినా సరే మాకు జవాబు రావడం లేదు అనే సందేహంలో ఉండిపోయారు. ఈ యొక్క సందేహము ఎందువల్ల వారికి కలిగినది అని అంటే, మీరు కనుక గమనించినట్లయితే, మనం ఎంతగానో దేవుణ్ణి ఆరాధిస్తాము, వారం వారం మందిరానికి వెళ్తాము, అయినప్పటికీ కూడా దేవుణ్ణి ప్రార్థించిన వెంటనే మనకు జవాబు రాకపోయి ఉండొచ్చు. కానీ ఏదో ఒక క్షణాన్న, ఏదో ఒక సమయాన్న ఆయన మనకు సమకూర్చినటువంటి సమయాన్ని మనకు ఆయన జవాబును దయచేస్తాడు. కానీ ఆనాటి ఇశ్రాయేలు ప్రజలలో వారి యొక్క ప్రార్థనలు దేవుడు వింటున్నాడో లేదో వారికి తెలియకపోగా, మా ప్రార్థనలకు ఎందుకు జవాబు రావడం లేదనే ప్రశ్న వారిలో కలిగింది. వారి ప్రశ్నకు నేను జవాబు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమనగా, ఆనాటి దినాల్లోనే కాక ఈనాటి దినాల్లో కూడా సత్యం వైపు నడిచే వ్యక్తులు చాలా తక్కువ మందిగా కనపడతారు. అదేవిధంగా అసత్యాన్ని నమ్మి అదే సత్యమని భ్రమలో కూడా ఎంతోమంది బ్రతుకుతున్నారు ఈ రోజున. ఆనాడు కూడా ఇశ్రాయేలు ప్రజలు అసత్యం వైపే నడుస్తూ, పాపపు పనులు చేస్తూ, అబద్ధాలాడుతూ జీవిస్తున్న కాలంలో వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదనే సందేహం వారిలో కలిగింది. ఎందుకు అని మనం గమనించినట్లయితే, వారిలో పాపం పెరిగిపోయింది. అసత్యం వైపు నడిచేటటువంటి గుణం వారిలో ఏర్పడిపోయింది. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ ఏమంటున్నారంటే, సత్యము సంత వీధిలో పడిపోయిందంటండి. సత్యము సంత వీధిలో పడిపోయింది అంటే, ఇప్పుడు కనుక మనం చూస్తున్నటువంటి కూరగాయల సంతలే కానివ్వండి, ఇతరితర మనకి ఏవైతే కావలసిన వస్తువులు దొరుకుతాయో దాన్ని మనం సంత అంటాం. ఈ సంతలో మనకు కావలసిన అవసరాలకు సరిపడా కావాల్సినటువంటి వస్తువులే కానివ్వండి, ఇతరితర వాటిని మనం తెచ్చుకుంటాం. ఇక్కడ సత్యం అనేది కూడా సంత వీధిలో పడిపోయిందంట. సత్యం అంటే ఏంటంటే, అసలు దేవుడు ఏ మార్గానైతే మనకు చూపించాడో, దేవుడు మనల్ని ఏ విధముగా నడవమన్నాడో, దేవుడు మనల్ని ఏది చూడమన్నాడో, ఏది చూడొద్దన్నాడో, ఏది వినమన్నాడో, ఏది వినొద్దన్నాడో అదే సత్యం. ఏ మార్గంలో నడవమన్నాడో అదే సత్యం. మనుషులను ప్రేమించడమే సత్యం, శత్రువులను ప్రేమించడమే సత్యం, పరిశుద్ధంగా బ్రతకడమే సత్యం, ఆయనను ప్రకటించడమే సత్యం, ఆయన కోసం బ్రతకడమే సత్యం. ఇటువంటి సత్యం ఈ రోజున ఈనాడు ఆనాడు కూడా సంత వీధిలో పడిపోయింది. దాన్ని మనం కొనుక్కోవాల్సి వస్తుంది ఈ రోజున. అవునండి, ఎంతోమంది దగ్గర ఆ సత్యం అనే మాట కూడా లేకుండా దాన్ని ఏం చేశారంటే డబ్బుతో ముడిపెట్టేశారు. కానీ ఈ రోజున గమనించినట్లయితే సత్యము సంత వీధిలో పడిపోయింది, ధర్మము లోపల ప్రవేశింపనేరదంటండి.
ధర్మం అనేది మనలో రావడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మనలో పాపం పెరిగిపోయింది. దేవుణ్ణి వెతుకుతున్నాము అనే మాట మాట్లాడుతూనే మనం చేసే పనులు, మనం చూసే విధానం, నడిచే నడక, ప్రవర్తించే ప్రవర్తన మనలో సరిగ్గా లేదండి. ఈ రోజున అనేకమైన పాపాలు మనం చేస్తున్నాం. ఈ రోజున ఎంతోమందిని దూషిస్తున్నాం, సనుక్కుంటున్నాం, ఎన్నో విధాలుగా ఎంతోమందిని బాధ పెడుతున్నాం. వ్యభిచారం చేస్తున్నాం, శారీరకంగా మానసికంగా మనల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటున్నాం. అనేక మందికి మనం మాదిరికరంగా కనపడాలి, కానీ అనేక మందితో మనం చెప్పించుకునేవారిగా మనం ఉంటున్నాం ఈ రోజున. ఒకసారి మీరు గమనించండి, దేవుని బిడ్డలైన మీరు ఏ విధంగా బ్రతకాలో దేవుడు ముందుగానే మనకు హెచ్చరించాడు. ఆ హెచ్చరికలను మనం గమనించి ఆయన చెప్పిన మాటకు విధేయత చూపి ఆయన నడవవలసిన చెప్పిన త్రోవలు మనం నడవాలి. ఈ రోజున ఆయన చెప్పిన సత్యాన్ని మనం గ్రహించి అటువంటి సత్యపు జీవితంలో మనందరం కూడా జీవించాలని నేను ఆశపడుతున్నాను. పాపాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదు. ఎందుకంటే సత్యం అనేది సంత వీధిలో పడిపోయింది. ధర్మం అనేది లోపలికి ప్రవేశింప లేకుండా అయిపోయింది వారి జీవితాల్లో. వారి పాపాలు వారికి కనపడుతున్నాయి. వారి పాపాలే సాక్ష్యములుగా నిలబడుతున్నాయి, కనిపిస్తున్నాయి, సాక్ష్యాలుగా చెప్తున్నాయి వారి పాపాలే, మేము పాపులము అని. అయినప్పటికీ కూడా వారి కన్నులు తెరవకపోతే ఎలాగండి? ఆ క్షణంలో అక్కడ ఉన్నటువంటి మనుషులే కానివ్వండి, ఉన్నటువంటి పెద్దలే కానివ్వండి, న్యాయాధిపతులే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వారిని ఆ పాపపు ఊబిలో నుంచి బయటకు తీసుకురాలేని పరిస్థితులు కాదండి, వారికి ఆ మనస్సు కూడా లేకుండా పోయింది. కానీ ఇవన్నీ చూస్తున్నటువంటి మన దేవాది దేవుడు చూసి ఉండలేక, నా బిడ్డలను ఎవరూ కూడా ఆ యొక్క పాప ఊబిలో నుంచి బయటకు తీసుకురావట్లేదని చూశాడు ఆయన. ఇక్కడ గమనించండి, సంరక్షించువాడు లేకపోవట ఆయన చూచను, మధ్యవర్తి లేకపోవట చూచి ఆయన ఆశ్చర్యపడ్డాడంట. అంటే వీరిని ఆ పాప ఊబిలో నుంచి బయటకు తీసుకురావడానికి ఎవరూ లేడు మనిషి అన్నవాడు. కాబట్టి నేనే శరీరధారిగా రావాలనుకున్నాడు ఆయన. నేనే శరీరధారిగా రావాలి అని ఆయన ఆశపడ్డాడు. ఆయన వచ్చాడు. ఆయన నీతియే ఆయనకు ఆధారం ఆయన అంటాడు. మీకు అర్థమైందా? ఆయన నీతియే ఆయనకు ఆధారం. ఆ నీతి ఈ రోజున ఈ లోకానికి దిగి వచ్చింది శరీరధారిగా. ఆ నీతి ఈ రోజున నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిందండి. ఆ నీతి ఈ రోజున నీ పాపంలో నా పాపంలో కూడా కడిగింది. ఆ నీతిని మనం రక్షించుకోవాలి. ఆ నీతి కోసం మనం బ్రతకాలి. ఆ నీతియుక్తమైన జీవితాన్ని మనం జీవించాలి. ఈ రోజున మనందరము కూడా ఎటువంటి జీవితంలో ఉన్నామో మనకు తెలుసు. ఆ జీవితాలను మనం మార్చుకుని సత్యమనే మార్గంలో నడవాలని నేను ఆశపడుతున్నాను. ఇచ్చిన మాటలు మీ అందరి వినికిడిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దీవించునుగాక. ఆమేన్.